ప్రజా సమస్యలపైన వార్డులో ఉన్న సమస్యలపైన తెలుగుదేశం పార్టీ వార్డు అధ్యక్షులు కార్యకర్తలు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయంలో పిఠాపురం పట్టణంలోని 30 వార్డుల టీడీపీ అధ్యక్షులతో మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి సూచనలు సలహాలు అందించారు. ఈ సమావేశంలో ఆన్సర్ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జ సతీష్, కొండెపూడి ప్రకాష్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, పొన్నాడ గంగాభవాని, అల్లవరపు నగేష్, రాయుడు శ్రీనుబాబు, అల్లం దొరబాబు, వియ్యపు రామన్నరాజు, మట్ట గణేష్, గొడుగు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఏదైతే ఆవిర్భావ దినోత్సవం రోజుని జెండా వందనాలు చేశారో 30 వార్డులో, మరి అదేవిధంగా ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా వార్డులో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా 30 వార్డులో కూడా జెండా ఎగరేశారు. వీటినన్నింటినీ కూడా మైటీడీపీ యాప్కి లొకేషన్ పెట్టి ఫొటోస్ తీసి పార్టీ ఆఫీస్కి పంపవలసి ఉంది. అంచేత టౌన్లో ఉన్న వాళ్ళు, అలాగే నియోజకవర్గంలో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏ గ్రామాలకు సంబంధించి ఆ గ్రామాల జెండా బొమ్మలు పోల్స్ కలిపి మీరు లొకేషన్ పిక్ చేసి మైటీడీపీ యాప్లో అప్లోడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదైనా ఎక్కడ సమస్యలున్నా మనం అందుబాటులో ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ యొక్క డైరెక్షన్, క్రమశిక్షణ. మనం క్రమశిక్షణ ప్రకారం పార్టీ లైన్ దాటకుండా మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి, పార్టీని బలోపేతం చేసుకోవాలి. అదేవిధంగా పేదవాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు మనందరం కూడా కలిసికట్టుగా వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి ఈరోజు సమావేశంలో డిస్కస్ చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా కలిసికట్టుగా ఇంకా బలంగా పనిచేస్తాం. కూటమి ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్రమశిక్షణతో పిఠాపురం పట్టణ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.